విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును పోలీసులు విజయవాడ 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. సిట్ అధికారులు నాగరాజుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును పోలీసులు విజయవాడ 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. సిట్ అధికారులు నాగరాజుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సంపద్, సంచలనం రేపుతున్నటువంటి సాయికృష్ణ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే సాయికృష్ణని ఈ రోజు ఉదయం ఆయన్ని నేరుగా జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఆయన వైద్య పరీక్షలు అనంతరం కూడా న్యాయమూర్తి ముందు రిమాండ్ రిపోర్టు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. భారీ బందోబస్తు మధ్య కూడా పోలీస్ కమాండర్ రూమ్ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు జీజీహెచ్ కి తరలించారు. అటు జీజీహెచ్ కి వెళ్ళినటువంటి సమయంలో కూడా నాగరాజు మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున కూడా హాస్పిటల్ కి తరలి వచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఏదైతే కృష్ణలంకలో ఉన్నటువంటి సివిల్ జడ్జి 2వ అదనపు కోర్టులో కూడా ఆయన్ని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. న్యాయమూర్తి అటు నాగరాజు తరపున సంబంధించినటువంటి అడ్వకేట్, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు అటు న్యాయవాదుల వాదనలను విన్న తర్వాత అటు న్యాయమూర్తి మరి రిమాండ్ విధిస్తాడా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే అనేక ఉత్కంఠ నెలకొంటుంది. దాదాపు 4 రోజుల నుంచి మనం చూస్తున్నాం ఈ కేసుకు సంబంధించి. నిన్న ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా పెద్ద ఎత్తున నాగరాజు మద్దతుదారులు తన నివాసం దగ్గరికి చేరుకొని అటు నేరస్తుల పైన నిష్పక్షపాతంగా పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకూడదంటూ కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి. అధికారులు ఒక నివేదిక ఏర్పాటు చేశారు. ఎందుకంటే అటు సీసీ ఫుటేజ్ మాయమవడం వ్యవహారం కానీ, అదేవిధంగా నాగరాజు అటు సాయికృష్ణ అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం కానీ కళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సిట్ అధికారులు చాలా తీవ్రంగా ఆయన దగ్గర నుంచి నాగరాజు నుంచి ప్రశ్నలు అసలు కురిపించారు. అయితే ఏ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం నాగరాజు నుంచి రాలేదని కూడా మనకు తెలుస్తుంది. అయితే నాగరాజు సంబంధించి అటు సాయికృష్ణ వ్యవహారంలో అటు కిడ్నాప్ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా కొన్ని సెక్షన్లు ఆల్టర్ చేశారు. ఎందుకంటే ముందుగా అయితే 127 BNS 127 సెక్షన్ కింద నమోదు చేశారు. అదేవిధంగా 127 కింద కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో కొన్ని సెక్షన్స్ ఆల్టర్ చేశారు. సెక్షన్ 238, 103 అంటే 103 సెక్షన్ అంటే పూర్తి స్థాయిలో హత్య కేసు అని మనం చెప్పుకోవచ్చు. అదే ఆ సెక్షన్ కి సంబంధించి కూడా సెక్షన్ ఆల్టర్ చేశారు. ఎందుకంటే మనం నిన్నటి నుంచి మనం అనుకున్నాం, ఎందుకంటే తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదుకు మేరకు అదేవిధంగా సిట్ అధికారులు కూడా దర్యాప్తు బృందం కూడా ఈ సెక్షన్స్ అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రధానంగా సిట్ అధికారుల ముందు ఏదైతే మరి హత్య కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఏదైతే ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా అనుమానితులుగా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో హత్య చేసినట్లు కూడా పోలీసులు ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సాయికృష్ణ సంబంధించినటువంటి ఆధారాలు కూడా పూర్తిగా ధ్వంసం చేశారనే ఒక ఆరోపణ ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. రిమాండ్ రిపోర్ట్ పూర్తిగా కూడా అధ్యయనం చేసిన తర్వాత న్యాయమూర్తి రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. మరోపక్క పెద్ద ఎత్తున కూడా అటు మద్దతుదారులు విజయవాడ ఆయన్ని అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా మరి పోలీసులను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారని కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే రాజమండ్రి తరలించిన తర్వాత మరోసారి కూడా ఆయన కస్టడీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో మొత్తం 8 మంది విచారణ ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే అటు నాగరాజ్ కూడా ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో మరికొంతమంది యాడ్ చేసేటువంటి అవకాశం విచారణ తర్వాత మరి దర్యాప్తు బృందం ఐజీ రవిప్రకాష్ నివేదిక చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా మరి రిమాండ్ రిపోర్ట్ తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది కూడా చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో ప్రస్తుతం న్యాయమూర్తి ముందు నాగరాజుని హాజరుపరిచారు. మరి కాసేపట్లో కూడా న్యాయమూర్తి తీర్పు వెల్లడించేటువంటి అవకాశం కనపడుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.